మనకి బయట నుంచి వచ్చే థ్రెట్స్, చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇలా బయట నుంచి వచ్చే థ్రెట్స్ ని ఎలాగైనా ఎదుర్కొంటాం. బయట నుంచి వచ్చే స్పైస్ ని కానీ వీళ్ళందరినీ ఎలాగైనా ఎదుర్కొంటాం. కానీ మన దేశంలోనే ఉంటూ, మన మిలిటరీలోనే ఉంటూ మనకే అన్యాయం చేసే వాళ్ళని ఏం చేస్తాము తెలీదా? ఈ డీటెయిల్స్ పంపిస్తే మనకి దెబ్బ అయిపోద్ది, దేశానికే దెబ్బ అయిపోద్ది, ఎంతో మంది చచ్చిపోతారు అని చెప్పి. వాట్ ఎవర్ ఏ పొజిషన్ లో ఉన్నా గానీ వాళ్ళు తెలీదా? కంట్రీ ఫస్ట్ అనేది చూసుకోవాలా? ఇంకొక ఇన్సైడర్ బయటపడ్డాడు, విశాల్ యాదవ్, అప్పర్ డివిజన్ క్లర్క్, నావల్ డాక్ యార్డ్ లో అప్పర్ డివిజన్ క్లర్క్ అనమాట. ఈయన ఢిల్లీలో నావల్ హెడ్ క్వార్టర్స్ లో ఉంటాడు. ఈయన ఆపరేషన్ సింధూర్ గురించి కీలకమైన విషయాలు పాకిస్తాన్ వాళ్ళకి లీక్ చేశాడు. ఇతన్ని హనీ ట్రాప్ చేశారు పాకిస్తాన్ వాళ్ళు. ప్రియా యాదవ్ అనే పేరుతో వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, టెలిగ్రామ్ ద్వారా చాట్స్ పంపించాడు అనమాట. ఈయన ఏమంటున్నాడంటే, ఆన్లైన్ గేమింగ్ వీటి ద్వారా నేను బాగా అప్పుల్లోకి వెళ్ళిపోయాను, దీనివల్ల నేను అమ్మాల్సి వచ్చింది, డబ్బులు తీసుకోవాల్సి వచ్చింది అని చెప్తున్నారు. డబ్బులు ఈయనకి బ్యాంక్ అకౌంట్ ద్వారా వేశారు. 50,000 ఏమో ఆపరేషన్ సింధూర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, మిగతాదేమో మిగతా విషయాలు షేర్ చేసినందుకు, నావల్ ఫ్లీట్స్ వీటన్నిటి గురించి షేర్ చేసినందుకు. క్రిప్టోలో USDTలో ఈయనకి డబ్బులు వేశారు. చూడండి, ఒకవేళ డబ్బులు మంచిగా వస్తున్నా, ఎక్కువ డబ్బులు ఇస్తున్నా కానీ, ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళు వాటెవర్ ఉద్యోగం నుంచి ఎక్కువ డబ్బులు వస్తున్నా కానీ, ఇతనికి మిస్యూజ్ చేయడం వల్ల అప్పుల్లోకి వెళ్ళిపోయి డబ్బులు అవసరం పడి హనీ ట్రాప్ చేసే తప్పు అని తెలిసి కూడా తప్పు చేస్తున్నారు డబ్బుల కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ తప్పు ఏంటి? ఆన్లైన్ గేమింగ్ లో డబ్బులు ఎక్కువ పెట్టి నష్టపోవటం. తెలుసు పోతాయి అని చెప్పి, రమ్మీలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, డబ్బులు పోవటం. ఫస్ట్ పోవటం అనేది తప్పు. అంటే ఆ మైండ్ సెట్ ఉండి ఆన్లైన్ లోనే రమ్మీలు ఇట్లాంటి వాటిల్లో, బెట్టింగ్ యాప్స్ ఇట్లాంటి వాటిల్లో పెట్టిపోవడం అనేది తప్పు. ఫస్ట్ది. నెక్స్ట్ది, దేశాన్ని ముంచేస్తున్నాం అని తెలిసి హనీ ట్రాప్ అయ్యాడు. వీడికి కూడా తెలిసి దేశం గురించి చేస్తున్నా, డబ్బులు వాళ్ళు వేస్తున్నారని తెలిసి కూడా తెలియకుండా చేయడం ఒక ఎత్తు అయితే, తెలిసి చేయడం అనేది, వీడు ఆర్మీలో ఉండి కూడా, లైక్ మిలిటరీ దీంట్లో ఉండి కూడా ఇలా చేశాడంటే దేశద్రోహే. చెప్పే కదా, దీస్ ఆర్ ఫస్ట్ లైన్ ఆఫ్ టెర్రరిస్ట్. మిలిటరీలో ఉండి కూడా వీడు చేస్తున్నాడంటే వీడు టెర్రరిస్ట్ కి దగ్గర అన్నట్టే. ఒక రకంగా చెప్పాలంటే వీడు టెర్రరిస్ట్. ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా టెర్రరిస్ట్లే. ఏదో అయ్యో డబ్బులు లేవు కాబట్టి ఇలా చేశాను, నో సింపతి. చేసేయాల్సిందే శిక్ష. కాళ్ళు ఇరగొట్టాలి, మక్కడు ఇరగొట్టాలి ఇట్టండి అదవలకి. మన వాళ్ళు ఇంకా కొత్త ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు. ఇన్సైడ్ మిలిటరీ, ఇన్సైడ్ సెక్యూరిటీ ఫోర్సెస్ వీటన్నిటిలో మోర్ అవగాహన ఎక్కువ ఇచ్చుకుంటే, అదే విధంగా వాళ్ళకి ఎక్కువ ఇదిగో ఇట్లా అవుతారు అని చెప్పి, సో దట్ యునో ఉన్న వాళ్ళు ఎవరైనా కొంచెము చెంచల మనస్తత్వం ఉండి వెళ్దాం అటువైపు అనుకున్న వాళ్ళని కూడా, వద్దురా బాబు, వెళ్తే సర్వనాశనం అయిపోద్ది, ఫ్యామిలీతో సహా పరువు పోద్ది. ఒకవేళ వాళ్ళు వదిలినా కానీ ఫ్యామిలీ వాళ్ళు ఉరేసుకొని సావాల్సిన పరిస్థితి వస్తే పరువు నష్టంతో అని చెప్పి ఇట్లా క్లియర్ గా అవగాహన ఇచ్చి వీళ్ళందరికీ 1కి 100 సార్లు చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట వాళ్ళకి కాదు, భారతదేశంలోనే చక్క పెట్టుకుందాము. ఇట్లాంటి ఎదవాళ్ళందరినీ పట్టుకొని ముందుగా వార్నింగ్స్ ఇచ్చుకుంటా, కొద్దిగా మైండ్ సెట్ అటు ఇటు ఉన్న వాళ్ళని అని చెప్పి స్ట్రాంగ్ యాక్షన్స్ తీసుకుంటున్నారు. చూడండి, మీకు కూడా ఏమైనా డౌట్ ఉన్నా గానీ కంట్రీ ఫస్ట్ అండి, ఇంకేం లేదు, ఏమీ లేదు, నో అదర్ ఆప్షన్. కంట్రీ ఫస్ట్. సావు బతుకుల్లో ఉన్నా గానీ చెప్పొద్దు. నువ్వు చచ్చావనుకో, ఇట్లాంటి లీక్ చేసేది ఇన్ఫర్మేషన్ చచ్చావనుకో, నీ తర్వాత 1,00,000 మంది చచ్చిపోతారు దేశంలో. 100 మంది చచ్చిపోయినా గానీ ఏం కాదు, పోతే మన ఒక్కళ్ళు పోతాం. దేశం సేఫ్ గా ఉండాలి. ఎందుకంటే దేశంలో మన వాళ్ళు ఉంటారు, మన అనుకునే వాళ్ళు ఉంటారు. సో దట్ మనం పోయినా గానీ దేశం మంచిగా ఉండాలి. బీ కేర్ఫుల్.